మేమైతే ఈరోజు ఎల్లమ్మ కాడికి వెళ్తున్నాం. మా బావ అయితే ఫస్ట్ మా శ్రీనాథ్ గారిని మా అమ్మనైతే దించిండు. తర్వాత మా డాడీని మా అభినందన్ని ఎక్కించుకొని పోయిండు. ఇక నేను మా నాన్నమ్మ అయితే ఇంటికాడ ఉన్నామని చెప్పేసి మళ్ళీ బండి తీసుకొని వచ్చిండు. మా ఊళ్ళు దేవుడు మొక్కుడేమో గాని మా బావ అయితే ఆ బండి పట్టుకొని 30 సార్లు అటు ఇటు తిరిగిండు. బండిలో పెట్రోల్ ఏమో మా బావనే ఓపించుకుంటాడు. ఒకవేళ మా అమ్మ నాన్న ఓపిత్తా అని చెప్పినా అద్దని అంటాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చేమో మీ వాళ్ళు పెట్రోల్ ఓపిత్తలేరేందే అంటాడు. నేనేమో మా వాళ్ళు ఓపించినప్పుడే ఓపించుకోవచ్చు కదా బావా, ఎందుకు అద్దంటావని నేనంట. మా బావనేమో నేను మాట వలసకేమో అట్లా అద్దు అని అంట, వాళ్ళేమో నిజంగానే ఓపియారని అంటాడు. ఇప్పుడు ఎవరైనా గాని అల్లుడా తింటావా అంటే ఏ తినమామయ్య అని ఎవరైనా మాట వరుసకు అంటారు. వాళ్ళైనా అర్థం చేసుకోవచ్చుగా అని అట్లా అంటాడు. అసలు ఈ మొక్కేందుకంటే మా అభినందన్ మంచిగా ఉడితే నాతో నొడిబియ్యం ఓపిత్తా అని మొక్కుకుంది. మా అత్తమ్మ అయితే ఈ ఎల్లమ్మ కాడ మా నాన్న మీద మా అమ్మ మీద ప్రాంక్ వేసింది. ఆ వీడియో ఈ ఛానల్లో ఉంటది, వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.